హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సో ఈ పర్టికులర్ సెషన్లో ట్రాన్స్ఫర్మేషన్స్కి సంబంధించి ఇంకొన్ని ఎస్ఏ క్వశ్చన్స్ మనం నేర్చుకుందాం. దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ఐపీఈ, రైట్? సరే చూడండి అన్న, here the question is, if ABC are the angles of a triangle, then prove that cos square A plus cos square B minus cos square C equals to 1 minus 2 sin A sin B cos C. Okay, so first of all ఇది ఎలా చేయాలి? Given A plus B plus C is nothing but 180 degrees కదా, ఇది ఇచ్చారు మనకి. సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటన్నా, we have to prove that cos square A plus cos square B minus cos square C equals to 1 minus 2 sin A sin B cos C. Underline this. So what is the LHS, Nana? LHS here is cos square A plus cos square B minus cos square C. ఇక్కడ మనకి cos square B minus cos square cos square C కనిపిస్తుంది. సి మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు, ఏంటంటే cos square A minus cos square B ఫార్ములా ఏంటన్నా, ఇట్స్ నథింగ్ బట్ మైనస్ సైన్ ఆఫ్ A plus B ఇంటూ సైన్ ఆఫ్ A minus B, రైట్? ఆల్ రైట్, సరే. సో cos square A ప్లస్ cos square B మైనస్ cos square C అంటే ఈ ఫార్ములా ఇప్పుడు మనం వాడచ్చు. సో ఇక్కడ ఏమొస్తుంది, B ప్లేస్లో ఇక్కడ ఏ ప్లేస్లో B ఉంది, B ప్లేస్లో ఇక్కడ C ఉంది, మైనస్ సైన్ ఆఫ్ B ప్లస్ C ఇంటూ సైన్ ఆఫ్ B మైనస్ C. cos square A plus into minus is minus sine of B plus C into sine of B minus C. అవునా? సో B plus C అంటే ఏంటి, 180 degrees minus E. అవునా కదా? సరే, cos square A minus sine of 180 degrees minus A into sine of B minus C. చేస్తాను. సో దీని నుంచి మళ్ళీ ఏం రాయచ్చు, కాస్ స్క్వేర్ ఏని నేను 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని రాస్తాను. ఎందుకంటే ఇక్కడ ఆర్హెచ్ఎస్లో 1 కనిపిస్తోంది, 1 రప్పించాలి అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని రాస్తాను. అట్ ద సేమ్ టైం ఆర్హెచ్ఎస్లో సైన్ ఏ కూడా ఉంది, ఏ అనే యాంగిల్ని సైన్లోకి చూపించాలి కాబట్టి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో మైనస్ 180 మైనస్ తీటా ఈజ్ విచ్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ పాజిటివ్, సైన్ ఫంక్షన్ అలాగే ఉంటుంది. సో సైన్ ఏ sin A ఇంటూ సైన్ ఆఫ్ B మైనస్ C కదా. సో ఇప్పుడు 1 మైనస్ సైన్ ఏ కామన్ తీస్తే మైనస్ సైన్ ఏ కామన్ తీసే అనుకోండి, సైన్ ఏ వస్తుంది, మైనస్ ఉంది ఇక్కడ, మైనస్ ఇంటూ ఏది చేస్తే మైనస్ వస్తుంది, మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్. అవునా కదా? ఆల్ రైట్. సో ఇక్కడ సైన్ ఏ కామన్ తీస్తే ఇక్కడ నాకు ఏమొస్తుంది, సైన్ ఆఫ్ B ప్లస్ C వస్తుంది, B మైనస్ C వస్తుంది. అవునా? సరే, ఆల్ రైట్. సో ఇక్కడ చూడండి, 1 మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ ఏని ఏ అంటే ఎలా రాయొచ్చు, మళ్ళీ దీని నుంచి ఏ ఈజ్ నథింగ్ బట్ 180 degrees మైనస్ ఆఫ్ B ప్లస్ C. కెన్ ఐ రైట్ లైక్ దిస్? అవునా? సో సైన్ ఆఫ్ 180 degrees మైనస్ ఆఫ్ B ప్లస్ C ప్లస్ సైన్ ఆఫ్ B మైనస్ C. 1 minus sin A, sin of 180 minus theta is second quadrant. Second quadrant lo sin is positive, so sin of B plus C, sin of B minus C. So 1 minus sin A into sin of B plus C plus sin of B minus C కనిపిస్తుంది. జనరల్గా మనకి sin C plus sin D ఫార్ములా తెలుసు కదా. సో అయితే సైన్ ఆఫ్ B ప్లస్ C ప్లస్ సైన్ ఆఫ్ B మైనస్ C ఏ ఫార్మాట్లో ఉంది నాన్న, ఇది మనకి చూడండి, సైన్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ సైన్ ఆఫ్ A మైనస్ B is nothing but 2 sin A cos B है ना.
ఎస్ నో 2 sin A cos B. ఇక్కడ అలాగే ఉంది కాకపోతే ఏ ప్లేస్లో బి ఉంది, బి ప్లేస్లో సి ఉంది. ఇక్కడ నాకేమొస్తుంది అప్పుడు 2 sin B cos C వస్తుంది. 2 sin B cos C అకార్డింగ్ టు దిస్ ఫార్ములా. ఇప్పుడు ఫైనల్గా నాకు RHS ఏమొస్తుందన్నా 1 minus 2 sin A sin B cos C. దిస్ ఈజ్ నథింగ్ బట్ RHS. అవునా కదా? సో ఈ విధంగా మనం ప్రూవ్ ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. దేర్ ఫోర్ RHS వరకు రాసిన తర్వాత దేర్ ఫోర్ ఇఫ్ ABC ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ వీ కెన్ సే దట్ cos square A plus cos square B minus cos square C equal to 1 minus 2 sin A sin B cos C అని రాసి చక్కగా బాక్స్లో పెట్టండి. మీరు ఏ ఫార్ములాస్ అయితే వాడుతున్నారో ఆ ఫార్ములాస్ ఇక్కడ ఇలా మెన్షన్ చేయండి. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. లెట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇఫ్ A plus B plus C equal to 3π/2. వాట్ యూ మీన్ బై 3π/2? π/2 అంటే 90 degrees, 3π/2 అంటే 3 times of 90, దట్స్ నథింగ్ బట్ 270 degrees కదా. దెన్ ప్రూవ్ దట్ cos square A plus cos square B minus cos square C ఈక్వల్స్ టు -2 cos A cos B sin C. అర్థమైందా? ఆల్ రైట్. సో చూడండి, సో given A plus B plus C equals to 3π/2 కదా. we have to prove that. మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే cos square A plus cos square B minus cos square C equals to -2 cos A cos B sin C. ఇదే కదా, దట్ ఈస్ ద థింగ్ వీ నీడ్ టు ప్రూవ్ హియర్. సో చక్కగా అండర్లైన్ చేయండి దీన్ని. ఓకేనా? సో వాట్ ఈస్ ద LHS హియర్? LHS ఈక్వల్స్ టు cos square A plus cos square B minus cos square C. సో ఇక్కడ మళ్ళీ cos square A minus cos square B ఫార్మాట్ కనిపిస్తుంది, అవునా? వాట్ ఈస్ ద ఫార్ములా హియర్ అంటే, సో cos square A minus cos square B is nothing but minus sin of A plus B into sin of A minus B. ఈ ఫార్ములా మనకు తెలుసు కదా, అవునా కదా? సో చూడండి నాన్న, సో హియర్ cos square A plus minus sin of B plus C into sin of B minus C. ఇక్కడ ఏ ప్లేస్లో B ఉంది, B ప్లేస్లో C ఉంది, దట్స్ ఆల్ రైట్. సో నాన్న ఇక్కడ cos square Aని 1 minus sin square A అని మార్చక్కర్లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ 1 అనేది లేదు, అవునా? -2 ఇంటూతోనే ఉంది అండ్ cos Aనే ఉంది మోర్ ఓవర్. కాబట్టి ఇక్కడ cos square Aని cos A వరకే ఉంచండి, ఏ కొసైన్లోనే ఉంచండి ఏ ఫంక్షన్ని, ఏ యాంగిల్ని. ఫైన్. సో ఇప్పుడు దీని నుంచి మనం అబ్జర్వ్ చేస్తే వాట్ కెన్ ఐ రైట్? B plus C ఈస్ నథింగ్ బట్ 3π/2 minus C అని రాయొచ్చు కదా. 3π/2 minus A. సో cos square A ప్లస్ మైనస్ ఆఫ్, చూడండి, సో ఈ మైనస్ని ముందుకు తీసుకెళ్ళిపోతే ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్, రైట్? సరే, మైనస్ సైన్ ఆఫ్ B plus C అంటే 3π/2 minus A ఇంటూ సైన్ ఆఫ్ B minus C. cos square E minus 270 minus theta. 270 minus theta is nothing but quadrant 3. quadrant 3లో సైన్ ఈజ్ నెగిటివ్ కాబట్టి మైనస్ 270కి కాస్ కింద మారిపోతుంది కదా, cos A ఇంటూ సైన్ ఆఫ్ B minus C. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా నాన్న. సో cos square A ప్లస్ cos A ఇంటూ సైన్ ఆఫ్ B minus C. సో ఇప్పుడు cos A కామన్ తీసాను అనుకోండి, cos A ప్లస్ సైన్ ఆఫ్ B minus C. సో ఏ ప్లేస్లో మళ్ళీ ఏం రాయొచ్చు నాన్న? 3π/2 మైనస్ ఆఫ్ ఏ ప్లేస్లో కెన్ ఐ రైట్ B plus C? ఎగ్జాక్ట్లీ. సో 3π/2 మైనస్ ఆఫ్ B plus C. సో cos A ఇంటూ కాస్ ఆఫ్ 3π/2 మైనస్ ఆఫ్ A plus B ప్లస్ సైన్ ఆఫ్ B minus C. ఎందుకని ఇక్కడ సైన్ ఆఫ్ B minus C ఉంది, ఇక్కడ సైన్ ఆఫ్ B plus C, సారీ, A అన్నప్పుడు B plus C కదా. ఆల్ రైట్,
ఇక్కడ సైన్ ఆఫ్ బి ప్లస్ సి ఫార్మాట్ రప్పించడానికి, అంతేనా? ఆల్ రైట్. సో కాస్ ఏ ఇంటూ 270 మైనస్ తీటా ఈజ్ అగైన్ థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ నెగిటివ్, అవునా కదా? 270 కాస్ కాస్త సైన్ అవుతుంది, ఎస్ ఓ నో? మైనస్ సైన్ ఆఫ్ బి ప్లస్ సి వస్తుంది, ప్లస్ సైన్ ఆఫ్ బి మైనస్ సి. ఇప్పుడు ఇక్కడున్న మైనస్ని కామన్, ఈ బ్రాకెట్లో ఒక మైనస్ని తీద్దాం, అప్పుడే కదా ఇక్కడ మైనస్ మనకు కరెక్ట్గా వస్తుంది. ఆర్హెచ్ఎస్లో కాస్ ఏ కూడా వచ్చేసింది. సో ఈ మైనస్ని కామన్ తీస్తే మైనస్ కాస్ ఏ, అప్పుడు ఇక్కడ పాజిటివ్ వస్తుంది, సైన్ ఆఫ్ బి ప్లస్ సి అవుతుంది. ఇక్కడ ఏమొస్తుందని ఇక్కడ మైనస్ వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కదా, కాబట్టి సాటిస్ఫై అయింది. మైనస్ని మాత్రమే కామన్ తీసాను. ఇప్పుడు చూడండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఎంత? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఏమొస్తుందన్నా? ఇట్స్ నథింగ్ బట్ 2 cos a sin b, అవునా కదా? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ 2 cos a sin b. It's nothing but, so minus cos a into, this is nothing but 2, a ప్లేస్లో b ఉంది, b ప్లేస్లో c ఉంది, కాబట్టి 2 cos b sin c. So what is the final answer? 2 into minus 2 cos a cos b sin c. It is nothing but RHS. This is what we have to prove like this. Therefore, when a plus b plus c equals to 3 pi by 2, then we can say that cos square a plus cos square b minus cos square c equal to minus 2 cos a cos b sin c అని చెప్పి చివరిలో బ్రాకెట్ పెట్టండి. దానికి మళ్ళీ ఒక మార్క్ ఉంటుంది, సరేనా? రైట్, ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ అన్న. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ హియర్. సో ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నారో చూద్దాం. ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనల్ని పై బై 2 అడగలేదు, 3 పై బై 2 అడగలేదు, పై అడగలేదు. ఏ ప్లస్ బి ప్లస్ సి 0 అన్నారు. దెన్ ప్రూవ్ దట్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ సి ఈక్వల్స్ టు 1 ప్లస్ 2 కాస్ ఏ కాస్ బి కాస్ సి. సరే, దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం, ఎలా సాల్వ్ చేయాలి? సో చూడండి నాన్న, గివెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 కదా. ఇప్పుడు వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ cos square a plus cos square b plus cos square c equals to 1 plus 2 cos a cos b cos c. అవునా? ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. ఆల్ రైట్. So what is the LHS nana? LHS equals to cos square a plus cos square b plus cos square c. So cos square a plus cos square b plus cos square c అంటున్నాడు కదా. సరే, బాగానే ఉంది. ఇప్పుడు cos square b దీన్ని సాల్వ్ చేయడం మనకు కుదరడం లేదు. అన్నీ కూడా కాస్లోనే కనిపిస్తున్నాయి, కానీ సాల్వ్ చేయాలంటే సైన్లోకి మార్చుకొని తీరాలి. సరే చూద్దాం. కాస్ స్క్వేర్ బి నేను ఏం చేస్తానంటే, ఆల్రెడీ చెప్పాను మధ్యలో దాన్ని కన్వర్ట్ చేసుకోండి అని. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ బి అని రాద్దాం, ప్లస్ కాస్ స్క్వేర్ సి కదా. సరే, సో ఇప్పుడు నాకేమొస్తుంది, 1 వచ్చేస్తుంది కదా, కాబట్టి నాకు ఇక్కడ 1 సరిపోయింది. ఆ 1ని ముందుకు తీసుకురండి. సో 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ సి. ఆల్ రైట్. సరే, ఇప్పుడు నేనేం చేస్తానంటే, లిజన్ కేర్ఫుల్లీ. ఇక్కడ మనకి కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్మాట్ కనిపిస్తుంది. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ నథింగ్ బట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. అవునా? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. అవునా? సో చూడండి, ఇట్స్ 1 ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ స్క్వేర్ సి. ఆల్ రైట్. సో ఏ ప్లస్ బి అంటే నేనేం రాయొచ్చు దీని నుంచి, ఏ ప్లస్ బి ఈజ్ నథింగ్ బట్ మైనస్ సి. 0 మైనస్ సి అంటే మైనస్ సియే కదా. సో 1 ప్లస్ కాస్ ఆఫ్ మైనస్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ స్క్వేర్ సి.
సో కాస్ ఆఫ్ మైనస్ తీటా ఎంత మళ్ళీ కాస్ ఆఫ్ మైనస్ తీటా ఈజ్ కాస్ తీటా ఇట్ సెల్ఫ్ అవునా. సో కాస్ ఆఫ్ మైనస్ సి ఈజ్ కాస్ సి ఇట్ సెల్ఫ్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ స్క్వేర్ సి కదా. ఇప్పుడు కాస్ సి కామన్ తీయచ్చు కదా రెండిట్లోంచి. సో 1 ప్లస్ కాస్ సి కామన్ తీస్తే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ సి. మళ్ళీ దీని నుంచి మనం సిని ఎలా రాయొచ్చు, సి అంటే మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బియే కదా అవునా. సో ఈ సి ప్లేస్లో మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి పెడతాం. సో 1 ప్లస్ కాస్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి. మళ్ళీ కాస్ ఆఫ్ మైనస్ తీటా కాస్ తీటాయే కదా. ఎస్ అవును ఆల్ రైట్. సో చూడండి నాన్న. సో 1 ప్లస్ కాస్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కాస్ ఆఫ్ మైనస్ తీటా ఇస్ కాస్ తీటా ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సరే 1 ప్లస్ కాస్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంది. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్మాట్లో ఉంది. ఎస్ ఓను. సో ఇక్కడ మనకి ఏం చెప్పొచ్చు నాన్న, 2 కాస్ ఏ కాస్ బి కదా ఫార్ములా. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇస్ నథింగ్ బట్ 2 కాస్ ఏ కాస్ బి. సో 1 ప్లస్ కాస్ సి ఇంటూ 2 కాస్ ఏ కాస్ బి. సో ఇక్కడ చూడండి 1 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ కాస్ ఏ కాస్ బి కాస్ సి. This is nothing but RHS. This is nothing but RHS. ఈ విధంగా మనం ప్రూవ్ చేస్తాం. Therefore, if a plus b plus c equal to 0, we can say that cos square a plus cos square b plus cos square c equals to 1 plus 2 cos a cos b cos c. అర్థమైందా? ఈ విధంగా ప్రూవ్ చేస్తాం. Please note this. Let's see the next question. Okay, friends, let us see this question. ఇది తెలంగాణ 2020లో వచ్చిన క్వశ్చన్ అన్న. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. ఇటువంటివి మనల్ని అడుగుతూ ఉంటారు. సరే, ఇఫ్ ఏబిసి ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ద ఇన్ ఏ ట్రయాంగిల్ దెన్ ప్రూవ్ దట్ సైన్ ఏ ప్లస్ సైన్ బి ప్లస్ సైన్ సి ఈక్వల్ టు 4 కాస్ ఏ బై 2 కాస్ బి బై 2 కాస్ సి బై 2. సరే, ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎలా చెయ్యాలి? సేమ్ ప్రాసెస్. ఫస్ట్ 3 స్టెప్స్ కామన్. ఏంటన్నా ఫస్ట్ 3 స్టెప్స్ అంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ ఏబిసి ఆర్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ అన్నారు కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 degrees గివెన్ a plus b plus c equal to 180 degrees. దీని అర్థం అదే కదా. తర్వాత we have to prove that మనం ఏం ప్రూవ్ చేయాలి? we have to prove that sin a plus sin b plus sin c ఎంతనా? it's nothing but 4 cos a by 2 cos b by 2 cos c by 2. రైట్? ఆల్ రైట్. సో అండర్లైన్ చేయండి తర్వాత. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ ద ఎల్హెచ్ఎస్ హియర్? ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి ప్లస్ సైన్ సి కదా. ఇప్పుడు మనకి బై 2 కావాలి ఆర్హెచ్ఎస్ సైడ్. అంటే సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్మాట్ ఇక్కడ మనం వాడదాం ఈ రెండింటికి. మనకేం తెలుసు సైన్ సి ప్లస్ సైన్ డి అంటే? సైన్ సి ప్లస్ సైన్ డి అంటే దాని అర్థం ఏంటి? ప్లస్ సైన్ వచ్చింది కాబట్టి 2 డిఫరెంట్ ఫంక్షన్స్ వస్తాయి. డిఫరెంట్ ఫంక్షన్స్ వచ్చిన తర్వాత ప్లస్ వచ్చింది కాబట్టి ప్లస్ దగ్గర సైన్ వస్తుంది. కాబట్టి 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. అంతేనా? సో చూడండి, సి ప్లేస్లో ఏ ఉంది, డి ప్లేస్లో బి ఉంది. సో 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 సారీ 2 సైన్ కదా cos a minus b by 2 ప్లస్ సైన్ సి ఉంది. ఇక్కడ సి బై 2 కావాలంటే నేనేం చేస్తానంటే సైన్ 2 టైమ్స్ ఆఫ్ సి బై 2 అని రాస్తాను. 2 క్యాన్సిల్, మళ్ళీ సైన్ సి మిగులుతుంది కదా, బికాస్ ఐ నీడ్ సి బై 2 యాంగిల్ హియర్, రైట్? సో చూడండి అన్న, 2 సైన్ ఆఫ్ ఇక్కడ ఏ బై 2 ప్లస్ బి బై 2 కదా. ఏ ప్లస్ బి బై 2 అన్నా ఏ బై 2 ప్లస్ బి బై 2 అన్నా ఒకటే. కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ నథింగ్ డివైడెడ్ బై 2 కూడా 180 బై 2 ఈజ్ నథింగ్ బట్ 90 degrees. అవునా కదా? సో ఇప్పుడు నేనేం రాయొచ్చు? ఏ ప్లస్ బి బై 2 అంటే 90 మైనస్ సి బై 2 కదా. ఎస్ అవును. కాబట్టి ఇక్కడ ఏం రీప్లేస్ చేయొచ్చు? 90 degrees మైనస్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి డివైడెడ్ బై 2 ప్లస్ సైన్ 2 తీటా అంటే 2 సైన్ తీటా కాస్ తీటా 2 సైన్ సి బై 2 కాస్ సి బై 2.
సో 90 మైనస్ తీటా ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ పాజిటివ్. సో 2 90 కాస్త కాస్ అవుతుంది, సైన్ ఉంది కాబట్టి 90 ఉంది కాబట్టి సైన్ కాస్త కాస్ అవుతుంది. 2 cos c/2 ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b డివైడెడ్ బై 2 ప్లస్ 2 సైన్ c/2 కాస్ c/2. సో ఇప్పుడు ఏమొస్తుందన్నా 2 cos c/2 ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b/2 ప్లస్ సైన్ c/2. అవునా? సరే, ఇప్పుడు c/2 అంటే మళ్ళీ దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే c/2 ఈజ్ నథింగ్ బట్ 90 మైనస్ ఆఫ్ a ప్లస్ b/2. 90 మైనస్ ఆఫ్ a ప్లస్ b/2. సో 2 cos c/2 ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b డివైడెడ్ బై 2 ప్లస్ సైన్ ఆఫ్ 90 మైనస్ ఆఫ్ c/2 అంటే a ప్లస్ b/2 కదా. సరే, సో 2 cos c/2 రైట్, కాస్ ఆఫ్ a మైనస్ b/2 కాస్ ఆఫ్ a మైనస్ b/2 రైట్, ప్లస్ సైన్ 90 మైనస్ తీటా, ఇప్పుడు కాస్ తీటా అయిపోతుంది. సో ప్లస్ కాస్ ఆఫ్ a ప్లస్ b/2. అంతేనా? సో కాస్ c ప్లస్ కాస్ d అంటే 2 cos c ప్లస్ d/2 ఇంటూ కాస్ c మైనస్ d/2. రెండు కాస్లు ఉన్నాయి కాబట్టి రెండు కాస్లే వస్తాయి, ప్లస్ ఉంది కాబట్టి కాస్లే ఉంటాయి రెండు కూడా. సరే, ఎలా ఉంటాయి? దీనికి ఫార్ములా ఏంటి అంటే కాస్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ కాస్ ఆఫ్ a మైనస్ b ఎంత 2 cos a cos b కదా. సో 2 cos c/2 ఇంటూ కాస్ a/2 కాస్ b/2. 2 ఇంటూ కాస్ a/2 కాస్ b/2. సో 2 2s ఎంత? ఇట్స్ 4 cos a/2 కాస్ b/2 కాస్ c/2. దిస్ ఈజ్ నథింగ్ బట్ RHS. అర్థమైందా? సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనమాట. రైట్ ఫ్రెండ్స్, ప్రతి స్టెప్ చాలా కేర్ఫుల్గా ఏ ఫార్ములా అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ ఫార్ములాని రాస్తూ చేయాలి. అర్థమైందా? మర్చిపోకండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. రైట్, మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే మన టెలిగ్రామ్కి కానీ వాట్సాప్కి కానీ మెసేజ్ చేయండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. Bye bye.